హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్లకు సంబంధించి అంటే చేయుత పెన్షన్లకు సంబంధించి ఈ మార్చి నెల పెన్షన్లు తెలంగాణ ప్రభుత్వం డబ్బులు విడుదల చేశారు. పెన్షన్లు ఎవరెవరికి పంపిణీ చేస్తున్నారు, ఎంత పంపిణీ చేస్తారు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి ఏంటి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, టీజీ గవర్నమెంట్ నుంచి పెన్షన్దారులకు సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధాప్య, వితంతువు, చేనేత, వికలాంగులు, కళ్ళు గీత, ఒంటరి మహిళలు వంటి వివిధ కేటగిరీలకు చెందిన ఆసరా, చేయుత పెన్షన్ పొందుతున్న వారందరికీ ఒక ముఖ్యమైన శుభవార్త. మార్చి 2026 నెలకు సంబంధించిన పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. ఈసారి పెన్షన్ మొత్తంపై చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే 2016 రూపాయలు ప్లస్ 4016 రూపాయలు వస్తుందా, లేక 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలు వస్తుందా అనేది. దీనిపై క్లారిటీ ఏమిటంటే వృద్ధాప్య పెన్షను 2016 రూపాయలుగా మరియు వికలాంగుల పెన్షను 4016 రూపాయలుగా సాధారణ విధంగానే జమ అవుతుంది. ఈ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ మార్చి 24వ తేదీ నుంచి ప్రారంభమయ్యి మార్చి 30 వరకు కొనసాగుతుంది. కొన్ని జిల్లాల్లో బ్యాంక్ ఖాతాల్లో నేరుగా జమ అవుతుండగా మరికొన్ని ప్రాంతాల్లో పోస్టల్ శాఖ సిబ్బంది ఇంటి వద్దకే వెళ్ళి అందజేస్తున్నారు. కాబట్టి పెన్షన్దారులు మార్చి 30 వరకు తమ పెన్షన్ పొందేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే 2016 రూపాయలు లేదా 4016 రూపాయల్లో ఉన్న అదనపు 16 రూపాయలు కూడా ప్రతి లబ్ధిదారుడికి తప్పనిసరిగా ఇవ్వాలి. ఎవరైనా సిబ్బంది ఈ మొత్తం ఇవ్వకపోతే వెంటనే మీ మండలంలోని ఎంపీడీఓ కార్యాలయం లేదా కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేయవచ్చు. అలాగే పెన్షన్ పొందడానికి ఎవ్వరూ దళారీలకు ₹1 కూడా ఇవ్వకూడదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక కొత్త పెన్షన్ల విషయానికి వస్తే అసెంబ్లీ సమావేశాల్లో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు సుమారు 2 లక్షల కొత్త పెన్షన్లను త్వరలోనే మంజూరు చేయనున్నట్లు తెలిపారు. అలాగే పెన్షన్ల పెంపు 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయలకు సంబంధించి కూడా అప్డేట్ విడుదల చేస్తారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలో అంటే ఏప్రిల్ నెలలో విడుదల కానున్నాయి. ఆ జీవో విడుదలైన వెంటనే అప్లికేషన్ విధానం ఆన్లైను లేదా ఆఫ్లైను లేదా ఇప్పటికే ప్రజా పాలనలో చేసిన దరఖాస్తుల ఆధారంగా ఇస్తారా అనే వివరాలు స్పష్టమవుతాయి. ఆ సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే మీకు అందిస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.